ఆ రోజు నేను గెస్ట్ హౌస్కి వెళ్ళాను. 4 గంటలకి క్యాష్ అవార్డు ఉంది కదా, 3 గంటలకే డ్యూటీ నుంచి వెళ్ళిపో. ఎవరిని తీసుకురావద్దు. చాలా చిన్న ఫంక్షన్. ఈ విషయం ఇంకెక్కడన్నా చెప్పామంటే చంపేస్తాను. ఆయన్ని ఎదిరించి మనమేమీ చేయలేం బావా, వదిలే. ఇలా ప్రతిదానికి భయపడుతూ ఉండబట్టే మనమేం పీకలేమని వాడి ఇంతకు బరి తెగించాడు. ఈ రోజు వాడికి సరైన బుద్ధి చెప్తాను. బావా, కేసు పెడతానని బెదిరిస్తూ ఆ వంకతో బేరాలు. ఇట్స్ నాట్ ఫెయిర్ అండి. ఇటువంటి కేసు నుండి జారుకోవడం చాలా కష్టం. పోలీసుల నుండి ఎమ్మెల్యేల వరకు అందరికీ వాటాలు ఇవ్వాలి. సారు 10 లక్షలు ఇస్తా అంటున్నారు కదా మీకు. అది సరిపోదనేగా మేమనేది. ఇప్పుడు మీ కొత్త డిమాండ్ ఏంటి? 15 లక్షలు కావాలి. సంతలో బేరం ఆడుతున్నట్టుగా ఉంది. సరే, సారు 12 లక్షలు ఇస్తారు. ఇంకేం మాట్లాడకండి, ఓపేసుకోండి. అయితే పోలీసులతో మీరే తేల్చుకోండి. నా మాట విను బావా. బావా బావా ఏయ్, బావా ప్లీజ్ బావా, అర్థం చేసుకో బావా. బావా వదులు. బావా బావా ప్లీజ్ బావా, నేను చెప్పేది విను బావా. వద్దు బావా. బావా బావా ఆగు బావా. బావా ఏయ్, సరే, సారు డబ్బులు ఇస్తారు. ఇక పోలీసులు కేసులు ఇలాంటివేవీ లేకుండా మీరే చూసుకోవాలి. అలాగే. ఈ విషయంలో మా సార్ మీద ఈక వాలిన మీదే బాధ్యత. మీ సార్ దాకా ఎవరూ రాకుండా చూసుకునే బాధ్యత మాది. అయితే డబ్బు ఎక్కడ ఇవ్వమంటే అక్కడే ఇస్తాం, అంతే కదా సార్? ట్రై 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 ట్రై. ఉరిమే మప్పులు ఉప్పెన కాని, నీళ్లకు బదులు నిప్పులు రాని, పిడికిలి బదలకు పిడుగులు పడని ధూపర ధైర్యాన్ని, నరాలు తగిపడి నెత్తురు ట్రై. ఎక్కడున్నావురా? ప్రాణం కోని చెయ్యర యుద్ధాన్ని. రేయ్, ఏం కావాలి నీకు? రేయ్, నిన్ను చంపేస్తాన్రా. నా వసుంధరతో అలా ప్రవర్తిస్తావా?
రేయ్ బయటికి పోరా. మిమ్మల్ని నాయకులుగా ఎన్నుకుంది మాకు సాయం చేస్తారని. ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగితే మీరు యజమానులకు వంత పాడుతున్నారా? ఎవడ్రా సాక్ష్యం? గొడవ పడి డబ్బులు గుంజాలని చూస్తున్నావా? డబ్బులెవడు గుంజుకోవాలని చూస్తున్నాడు? కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది కదా. మీకంతగా డబ్బులు కావాలనుకుంటే మీ ఇంట్లో ఆడవాళ్ళని వీడి గెస్ట్ హౌస్ కి పంపించండి రా. రేయ్ ఏం కూసారా నిన్ను? బావా ఆగండి. ప్లీజ్ తనను వదిలేయండి బావా. మీరేంటి సార్ ఇక్కడ ఒంటరిగా? సార్ మీరు ఆలోచించేది వసుంధర విషయం అయితే టెన్షన్ పడకండి సార్. యూనియన్ లీడర్స్ మన వైపు ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవ్వరూ టచ్ చేయలేరు సార్. ఇంక దాని గురించి మీరు వదిలేయండి సార్. మీకెవరు కావాలన్నా చెప్పండి, నేను అరేంజ్ చేస్తాను. మన రిసెప్షనిస్ట్ ఓకేనా? ఒక అందాన్ని ఇంకొక అందంతో ఎప్పుడు కంపేర్ చేయకూడదు. నాకు ఐస్ క్రీమ్ తినాలనిపించినప్పుడు ఐస్ క్రీమే తింటాను. ఆవకాయ తినాలనిపించినప్పుడు ఆవకాయ తింటాను. ఇప్పటి వరకు వసుంధర అందరిలో ఒక్కటే, కానీ ఇప్పటి నుంచి తనే నా టార్గెట్. తను అవాయిడ్ చేస్తున్న కొద్దీ తన మీద నాకు కోరిక పెరిగిపోతూనే ఉంది. ఆ కూలోడి కొడుకు కోసం నన్ను వద్దనింది. నాకు తనే కావాలి. తను నా దగ్గరికి రావడం తప్ప వేరే ఆప్షన్ ఉండకూడదు. మీకు ఈ మొండితనమే సూట్ అవుతుంది సార్, కానీ ఇప్పటికెలాగో మేనేజ్ చేసాం సార్. మనకి ఎవ్వరూ సహాయం చేయరు సార్. అర్థమైంది. ట్రాక్ మార్చాలి. ఒక పని జరగడానికి సామ వేద దండోపాయాలు ఉపయోగించాలంటారు. ఈసారి లౌక్యంతో వెళ్దాం.
ఎలా సార్? అది కాన్ఫిడెన్షియల్. నీకు పని ఉంది కదా, వెళ్ళు. ఓకే సార్. ఈ ఉద్యోగం మాత్రమే నాకు అవసరం. నువ్విచ్చే మిగతా వాటి గురించి నేను ఆలోచించను. ఎవరి కోసం వచ్చావు? ఆంటీ, ఏ ఆంటీ? నందిత ఆంటీ. నందిత తన రూమ్లో ఉంటుందని నీకు తెలీదా? ఇక్కడెందుకు పచ్చాట్లు కొడుతున్నావు? ఇంకా ఈ ఇంటి మీద, ఈ ఇంటి మనుషుల మీద నీకు కోరికుందా? ఆంటీ, మీరెందుకింత హార్ష్గా మాట్లాడుతున్నారు? మీరు చెప్పాక మీకు ఎలాంటి కోడలు కావాలో నాకు అర్థమైంది. కానీ ఒక ఆడపిల్లగా ఆశపట్టంలో ఏంటి తప్పు? ఆశపడ్డంలో తప్పు లేదు. అది నాతో చెప్పడం తప్పు. నా అభిప్రాయం విన్న తర్వాత కూడా మళ్ళీ ఇలా నా ముందుకి రావడం అంతకంటే పెద్ద తప్పు. తప్పుని తప్పుతో సరిపెట్టుకో. దానివల్ల నీకేం ఉపయోగం ఉండదు. నేనిప్పుడు అంత చనువు తీసుకోవడం లేదు కదా ఆంటీ. తీసుకోలేవు కూడా. ఇక చొరవ తీసుకోవాలి అని కూడా ఆలోచించకు. ఆ ఛాన్స్ ఇవ్వను. మరింకెందుకు నీ ప్రయత్నాలు? ఆ, మీతో కొన్ని విషయాలు చెప్పాలి, అందుకే వచ్చాను. అయితే ఎందుకు ఇందాక నుంచి వంకర టింకర మాటలు? సూటిగా విషయం చెప్పు. నా టైం వేస్ట్ చేయకు. ఒక ప్రశ్న అడుగుతాను, దానికి నిజాయితీగా సమాధానం చెప్తారని అనుకుంటున్నాను. మళ్ళీ వంకర టింకర మాటలు. ఇప్పుడు స్ట్రైట్గా పాయింట్కి వస్తున్నా. మీ ఇంటికి ఎలాంటి కోడలు రావాలో మీకు క్లారిటీ ఉంది. తను చాలా అందగత్తి, చాలా వాల్యూస్ ఉన్న అమ్మాయి. మరి అలాంటి అమ్మాయికి మీ కొడుకు సరిపోతాడా? నా కొడుకు గురించి నీ ముందు ప్రూవ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. నాకు చేయక్కర్లేదు, ఎందుకంటే ధ్రువ అంటే నాకు మొదటి నుంచి తెలుసు. మీ అబ్బాయికి లేని అలవాటు లేదు. డ్రింక్ చేస్తాడు, అమ్మాయిలతో ఫ్లోట్ చేస్తాడు, చాలా అఫైర్స్ కూడా ఉన్నాయి. స్టాప్ ఇట్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా నోరు ముయించినంత తేలిక కాదంటీ రేపు ప్రెస్ వాళ్ళ నోరు ముయించటం. ఐ సెడ్ స్టాప్ ఇట్. ఆంటీ, మీకు వీడియో సెండ్ చేశాను, చూడండి. ఏంటి, బ్లాక్మెయిల్ చేస్తున్నావా? లేదు, అలా బ్లాక్మెయిల్ చేయాలని వచ్చిన యూనియన్ లీడర్స్ని అక్కడ సూపర్వైజర్ హెల్ప్తో డీల్ చేశాను. ఎందుకో ఈ విషయాన్ని మీ నోటీస్లో ఉంచాలనిపించింది. రేపు ప్రాబ్లం వస్తే
అది ఎలా సాల్వ్ చేసుకోవాలో మీరు ప్రిపేర్డ్గా ఉంటారని. నేను వెళ్తున్నా ఆంటీ. గ్రీష్మ, ఈ విషయం నా నోటీస్లో ఉంచటం వెనక నీ ఇంటెన్షన్ ఏంటి? మీ నమ్మకాన్ని తిరిగి గెలుచుకోవటం, అంతకన్నా ఏమీ లేదు. మీరు నన్ను కోడలిగానే వద్దనుకున్నారు, కానీ అంతకుముందు మీరు నన్ను చాలా ప్రేమగా చూసుకునేవారు. మళ్ళీ మీరు నాతో అలా ఉండలేరని తెలుసు, కానీ ఇంత కోపానికి కూడా నేను డిజర్వ్ కాదు. అది మీరు అర్థం చేసుకుంటే ఐల్ బి హ్యాపీ. ఎలాగైనా సూపర్వైజర్ గారి పని పట్టాలి. వసుంధర అక్కకి ప్రైజ్ మనీ ఇవ్వకుండా మోసం చేశాడు. అక్కని మోసం చేసిన వాడిని వదలకూడదు. ఓ ప్లాన్ చెప్పనా? కనిపించకుండా రాయి వేద్దామా? కానీ అది చూస్తే ప్రాబ్లం కదా. నా దగ్గర ఇంకో ప్లాన్ ఉంది. ఏంటా ప్లాన్? దుర్దగుంటాకు. సూపర్ ఐడియా, సూపర్ ఐడియా. రాత్రంతా నిద్రపోకుండా గోక్కుంటూనే ఉంటాడు. పదండి 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 పదండి. అంకుల్, అంకుల్. హాయ్ అంకుల్. హాయ్ అంకుల్. హాయ్, ఎవరు మీరంతా? మీతో పరిచయం చేసుకోవాలని వచ్చాం. తీసుకోండి అంకుల్. థ్యాంక్ యూ. అయినా నాతో ఎందుకు పరిచయం చేసుకోవాలనుకుంటున్నారు? ఊరికే మా సంతోషం కోసం. ఓ, అంకుల్, మీకొక కాంప్లిమెంట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అంకుల్, అది చేతికి రాసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. సూపర్. సూపర్, మంచి స్మెల్ వస్తుంది. అయ్యో, ఎవరు మీరంతా? ఎవరు మీరు? ఆగండి. ఎవరు మీరు? ఆగమంటుంటే ఆగండి. అబ్బా, ఆగండి. ఎవరు మీరు? ఎంత దూరం వెళ్తారో నేను చూస్తాను. అబ్బా అబ్బా, మంట. వీళ్ళెవరో గాని కావాలనే చేశారు. చెప్తా మీ సంగతి. నీ గురించి ఎస్టేట్ అంతా వెతుకుతున్నాను. ఇక్కడేం చేస్తున్నావు? ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, చదువుకోవా?
చదువుకుని ఏం చేయాలి? ఉద్యోగం వచ్చాక ఇలాంటి యజమానులకి తోడుగా నిలిచే గుంట నా కల్లా మారడానికా? కాపాడాల్సిన వాళ్లే మోసం చేస్తున్నారు. అయితే నువ్వు ఈ వ్యవస్థని మార్చు. అవసరమైన వాళ్ళకి అండగా ఉండు. అలా జరగాలంటే నువ్వు చదువుకోవాలి, పెద్ద ఉద్యోగంలో స్థిరపడాలి. అప్పటి వరకు ఈ ఎదవలు రెచ్చిపోతూనే ఉంటారు వసు. అలా కాదు, మనం కంప్లైంట్ ఇద్దాం. ఎవరికి? ముందు పోలీసులకి, తర్వాత ముందా పోలీసులు యాక్షన్ తీసుకొని. బావా, నీకు నమ్మకం ఉందా పోలీసుల మీద? ఇలాంటి కేసులకి బలమైన సెక్షన్లున్నాయి. చట్ట ప్రకారం కోర్టు చుట్టూ తిరగాలంటే ఎన్నేళ్లు తిరగాలి? యూనియన్ లీడర్స్ అందరూ ధృవ సార్ పక్కనున్నారు. న్యాయం అడగడానికి వెళ్ళిన నిన్నే నెట్టేశారంటే పోలీసులు కూడా వాళ్ళనేమీ చేయలేరన్న ధైర్యంతోనే కదా. అది కాదు వసు. బావా, అన్ని వైపుల నుంచి ఆలోచించు. పోలీసులకి కంప్లైంట్ ఇస్తే అప్పుడే నా ఉద్యోగం పోతుంది. ఇంట్లో నుంచి గెంటేస్తారు. నేను మా నాన్నతో కలిసి ఎక్కడికైనా వెళ్ళిపోతాను. నువ్వంటే నాకు అంత ఇష్టం. మీకెలా చెప్తే అర్థమవుతుందండి? నీకెలా చెప్తే అర్థమవుతుంది నా లక్ష్యం నువ్వే అని? నీకు తాళి కట్టైనా నా గదికి నిన్ను రప్పించుకుంటాను. ఆ పని వాళ్ళందరూ మనల్ని చూస్తున్నారు. వాళ్ళ ముందే నీకు ముద్దు పెడతాను.